అందరికీ నమస్తే అండి. నేను మీ జగదీష్. మహావాస్తుకు స్వాగతం. ఈరోజు మనం ఒక విషయం గురించి తెలుసుకుందాం. చాలామంది నన్నడిగారు. ఇంట్లో వాస్తు దోషాలుంటే వీటికి ఇల్లు గోడ పగలగొట్టకుండా లేదా ఏది కట్టకుండా పరిష్కారాలు ఏవైనా ఉన్నాయా? అలా చేస్తే వాస్తు దోషాలేమైనా పోతాయని చాలామంది అడిగారు. ఇది చాలామంది అడిగిన ప్రశ్న. దీనికి చాలామంది ఏమన్నారంటే అలా ఏం లేదండి. కొన్ని యంత్రాలు కట్టుకుంటే, కొన్ని పూజలు చేస్తే పోతాయన్నారు. అందుకే ఇది మేము చేశాము. కానీ చేసిన కొంతకాలం బావుంది. తర్వాత మళ్ళీ ఇబ్బంది పడ్డాము అని అడిగారు. ఇలాంటివన్నీ తాత్కాలికమేనండి. దీనికి ఒకే ఒక్క రామబాణం, ఒకే ఒక్క మంత్రం, యంత్రం, తంత్రం ఏదైనా సరే మనం ఎక్కడైతే ఏది కట్టకూడదో అది కట్టిన దానిని అది వాస్తుకు లేకుండా కడితే మాత్రం దాన్ని ఖచ్చితంగా రిమూవ్ చేయడమే దీనికి మార్గం. ఒకటి. లేదు ఉండాల్సిన ప్లేస్‌లో ఏదైనా గోడ గాని, బాత్రూమ్ కానీ, సెప్టిక్ ట్యాంక్ కానీ, బోర్ కానీ, లేదంటే సంప్ కానీ ఏదైనా సరే ఉండాల్సిన ప్లేస్‌లో లేకుండా వేరే ప్లేస్‌లో ఉన్నప్పుడు మనము దాన్ని తీసివేయడమే బెస్ట్. దానికన్నా వేరే పరిష్కార మార్గం వేరే ఈ పూజ గాని, యంత్రం గాని, తంత్రం గాని ఏమీ లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దోషం ఒక చోట పెట్టుకొని, ఒక చోట పోయి మనం పూజ చేసి ఇవన్నీ తాత్కాలికమే. ఏదో కొద్ది కాలం మనశ్శాంతి కోసమే గాని, ఇవి పూర్తిగా నయమైతే కావు. కాబట్టి మనము వాస్తు దోషాలకు చక్కటి పరిష్కారం ఏమంటే, మనం ఏదైతే మన ఇల్లు 0 డిగ్రీలో ఉండాలి. ఒకవేళ 0 డిగ్రీలో లేదనుకోండి, అట్‌లీస్ట్ 10 డిగ్రీలు వేరియేషన్ అటో ఇటో ఉన్నా పర్లేదు కానీ, దాన్ని 40 డిగ్రీలు వేరియేషన్‌లో పెట్టుకొని ఇంట్లో హోమాలు, పూజలు చేస్తే ఇవన్నీ పోవండి. కాబట్టి ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, మీ ఇంట్లో ఎక్కడైనా సరే మీ కాంపౌండ్‌లో గాని, ఇంట్లో గాని ఎక్కడైనా వాస్తు దోషాలు ఉన్నాయని తెలిస్తే మాత్రం దాన్ని తీసివేయడమే పరిష్కారం. లేదా కట్టడం. గోడను కట్టడమా, గోడను తీసివేయడమా. ఇవి 2 మాత్రమే పరిష్కారం గాని, ఈ పూజలకు, హోమాలకు ఇవన్నీ వాస్తు దోషాలు పోవండి. ఈ విధంగా మనం వాస్తు దోషాలని ఇంట్లో పెట్టుకొని మనము ఏదో హోమాలు చేసాం ఇవన్నీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే. పర్మనెంట్ అయితే కాదు. కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోవాలండి. కాబట్టి ఇలా యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు కాదు గానీ, కొంతవరకు మత్స్య యంత్రం ఉపయోగపడుతుంది. చాలామంది చెప్పారు. పెద్దలు గాని, మా గురువులు గాని. అది కూడా పూర్తి అయితే కాదు. కొంతవరకు మాత్రం మీరు దాని నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేగాని పూర్తిగా మీరు ఇంట్లో వాస్తు దోషాలు పెట్టుకొని, ఈ హోమాలు, మంత్రాలు, పూజలు మాత్రం చేస్తే కొద్ది కాలమని నేను మీకు బల్లగుద్దినట్లు చెప్తున్నా. ఇది బాగా గుర్తుంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీ జగదీష్. థాంక్ యూ.